హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. వచ్చే జూన్ నెలలో ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఏపీ ప్రభుత్వం అయితే మరో 3 కొత్త పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం. ఆ 3 కొత్త పథకాలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. టాపిక్‌లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే జూన్ నెలలో మొట్టమొదటగా ప్రారంభమయ్యే పథకం అయితే పింఛన్ల పంపిణీ అండి. ప్రతి నెలలో 1వ తేదీ మరియు 2వ తేదీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా జూన్ నెలలో పింఛన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి. జూన్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుడికి పెన్షన్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుంది. 1వ తేదీ పింఛన్ల పంపిణీ పూర్తి చేసిన తర్వాత ఎవరైతే తీసుకోకుండా ఉంటారో కొంతమందికి వారి యొక్క థంబ్ అనేది పడదండి. సో, అలాంటి వారు ఎవరైతే ఉంటారో వారికి, అదేవిధంగా దూర ప్రదేశాల నుంచి 1వ తేదీ వచ్చి పెన్షన్ తీసుకోకుండా ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని మరలా తిరిగి 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు జూన్ 1వ తేదీ మరియు జూన్ 2వ తేదీ ఈ 2 రోజుల్లో మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెన్షన్లు తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ విధంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. జూన్ నెలలో మొదటగా ప్రారంభమయ్యే పథకం కూడా ఇదేనండి. సో, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జూన్ 12వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వితంతు పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1,53,000 మంది వితంతువులకు కొత్త పింఛన్లు అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లు సమాచారం. నెలకి రూ. 4,000 అందించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అండి. సో, ఈ విధంగా జూన్ 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతువులకు కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఓకేనా. ఈ కొత్త పింఛన్లు మీరు పొందాలంటే కొన్ని పత్రాలనేవి అవసరమవుతాయండి. ఆ పత్రాలు ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే భర్త మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి అవసరమవుతాయంటే సమాచారం. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని అర్హతలు అనేవి కూడా కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే ముందుగా భర్త మరణించిన మహిళ మాత్రమే ఈ పెన్షన్లకు అర్హత కలిగి ఉంటారు అంటే సమాచారం. అదేవిధంగా ఏపీలో నివసించే మహిళలు మాత్రమే అర్హులు. పేద కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ పింఛన్లు పొందేందుకు అర్హులండి. అదేవిధంగా ఆల్రెడీ ఎవరైతే కుటుంబంలో పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారు గనక ఉన్నట్లయితే వారు ఈ పింఛన్లకు అనర్హులైతే సమాచారం. సో, ఓకేనా. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు, సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటారో వారు కూడా అనర్హులు. అదేవిధంగా 4 చక్రాల వాహనం ముఖ్యంగా ఉండకూడదండి. 4 చక్రాల వాహనం ఎవరికైతే ఉంటుందో వారికి పెన్షన్స్ అయితే ఇవ్వరు. సో, కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రకమైన మీరు అర్హతలు కలిగి ఉంటేనే మీకు ఈ వితంతు పింఛన్లు వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో, ఓకేనా. అదేవిధంగా ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి ఈ వితంతు పింఛన్లకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అర్హతలు గనక మీరు కలిగి గనక ఉన్నట్లయితే ఇంతకుముందు నేను చెప్పిన రికవరీ డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకెళ్ళి ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో, ఓకేనా. మీరు వెంటనే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి ఈ పింఛన్లకు దరఖాస్తు అనేది చేసుకోండి. ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. జూన్ 19వ తేదీన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు తల్లికి వందనం పథకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులు తల్లులకు ఆర్థిక సహాయం అనేది ప్రతి సంవత్సరం కూటమి ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందంటే సమాచారం అండి. ఈ పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ప్రతి విద్యార్థికి ఈ పథకం అనేది వర్తిస్తుందంటే సమాచారం అండి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి రూ. 13,000 చొప్పున కూటమి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుందండి. జూన్ 19వ తేదీన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకాన్నయితే కూటమి ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. సో, ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎంతమంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో ఇంటర్మీడియేట్ వరకు వారందరికీ తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుందంటే సమాచారం అండి. ఒక్కొక్కరికి 13,000 రావడం జరుగుతుంది. సో, ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా ఈ పథకాన్నయితే జూన్ 19వ తేదీన విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు ఇదొక శుభవార్త అయితే చెప్పుకోవచ్చండి. సో, ఓకేనా, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే జూన్ నెలలో పథకాలనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రస్తుతానికైతే ఈ సమాచారం అయితే రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏమైనా కొత్త పథకాలు కనుక యాడ్ చేసినట్లయితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్.